రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం ₹899 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది, యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theatre days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu, everyone has maintained that raw scale of things, and I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరు ఏదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అదే నిజమా? గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు న్యూస్ బాగా న్యూస్ వస్తుంది, లవ్లో ఉన్నట్టు. ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. ఓకే. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే అందులో కొంచెం రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్, అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? Hoping Andy that they realize that there's more to me than comedy. ఆల్ ద బెస్ట్. రవి గారు, పనసా రవి నిన్ను కొంచెం లిబరల్గా మాట్లాడతాను. ఈ క్యారెక్టర్ అంటే మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఫ్రమ్ గ్లామరస్ రోల్స్ టు ద ట్రెడిషనల్ అనేది. సో ఈ క్యారెక్టర్ కోసం లేదంటే ఈ గెటప్ కోసం మీరు తీసుకునే కేర్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ ఇట్? I had to ask actually a lot of tiny details సార్కి. అంటే కల్చర్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ నాట్ జస్ట్ ఆ అమ్మాయి కానీ ద హోల్ ఆ టైంలో ఎలా ఉంటుందో, ఆ టైంలో జరిగిన డిఫరెన్సెస్ ఏంటి, హోల్ హిస్టరీ లెసన్ లాగా ఉండేది అప్పుడు. సో ఐ థింక్ more than the dance and the dappu, it was for me the mindset that I had to work on, that the injustice, the feeling of helplessness, and the of course the cultural aspect, which is very very different from my upbringing. So I think I really enjoyed the process, and of course ఈ కాస్ట్యూమ్స్, ఆ గెటప్ నేను చాలా ఎంజాయ్ చేశాను. all the locations that we went and shot in, automatically ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు మీరు అందరూ. యాక్చువల్లీ we just sit on the set like we are village people, like we are sitting in a community, అలానే మాట్లాడతాం. సో it was a group effort అనిపించింది నాకు. డైరెక్టర్ విహారీ గారు,